మనలో చాలామందికి కొన్ని వింతైన భయంకరమైన ప్రశ్నలు వస్తుంటాయి. అలాంటి ఒక ప్రశ్నే ఇది. ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నింటినీ ఒకేసారి పేలిస్తే ఏం జరుగుతుంది? రండి, ఈరోజు దీని గురించే మాట్లాడుకుందాం. ఇది కేవలం ఊహించుకునే విషయం కాదు. దీని వెనక ఉన్న సైన్సేంటి, శాస్త్రవేత్తలేం చెబుతున్నారు? ఆ లెక్కల చూస్తే మనకి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఆ సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు మన భూమి మీద ఎన్ని అణువాయుధాలున్నాయో తెలుసా? ఆ సంఖ్య 15,000. అవును, 15,000 న్యూక్లియర్ బాంబులు మన దగ్గరున్నాయి. మరి ఈ 15,000 బాంబులు ఎవరి దగ్గరున్నాయి? చూస్తే దాదాపు అన్నీ, అంటే చెరో 7,000 అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. ఇక మిగిలిన 1000 బాంబులు ఫ్రాన్స్, చైనా, యూకే, పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, ఇలా ఈ దేశాలన్నీ పంచుకున్నాయన్నమాట. ఈ 15,000 బాంబులతో ఏం చెయ్యొచ్చో తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద నగరాన్ని నాశనం చెయ్యొచ్చు. దానివల్ల దాదాపు 300 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో సగం మంది క్షణాల్లో ప్రాణాలు కోల్పోతారు. అన్ని నగరాల్ని నాశనం చేశాక కూడా మన దగ్గర 1,500 బాంబులు మిగిలిపోతాయట. అందుకే నిపుణులు దీన్ని ఓవర్ కిల్ అంటారు. అంటే అవసరానికి మించి చంపడం. వినడానికే చాలా దారుణంగా ఉంది కదూ? సరే, ఇప్పుడు మనం ఓ ప్రయోగం చేద్దాం. ఊహల్లోనే సుమా, ఈ 15,000 బాంబులన్నింటినీ ఒకేచోట పోసి, అంటే అచ్చంగా అమెజాన్ అడవి మధ్యలో పేలిస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ పేలుడు ఎంత పవర్ఫుల్ అంటే, చరిత్రలో అతిపెద్ద అగ్నిపర్వతం క్రాకటోవా పేలింది కదా, దానికన్నా ఏకంగా 15 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఇక పేలుడుకు టైమొచ్చేసింది. కౌంట్డౌన్ మొదలు. 3, 2, 1. డామ్! అంతే, ఒక్క క్షణంలో 50 కిలోమీటర్ల వెడల్పున్న అగ్నిగోళం దానికి ఎదురొచ్చిన ప్రతిదాన్ని బూడిద చేసేస్తుంది. ఆ దెబ్బకి పుట్టిన ప్రెషర్ వేవ్ వారాల తరబడి భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? పేలిన చోట 10 కిలోమీటర్ల లోతైన గొయ్యి, సౌత్ అమెరికా ఖండం మొత్తం మంటలో చిక్కుకుంటుంది. ఇక రేడియోధార్మిక దుమ్ము భూమి మొత్తాన్ని కమ్మేసి కొన్ని సంవత్సరాల పాటు న్యూక్లియర్ వింటర్ని సృష్టిస్తుంది. అమెజాన్ అడవి మొత్తం మాయమైపోతుంది. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఇంత జరిగినా కూడా మానవజాతి బ్రతికే ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే ఇక్కడితో ఆగిపోతే ఎలా? మనం ఇంకో అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ బాంబులు తయారుచేసి పేలిస్తే ఏంటి పరిస్థితి? అంటే భూమిలో ఉన్న యురేనియం మొత్తాన్ని తవ్వితీసి బాంబులు చేస్తే? భూమి లోపల దాదాపు 3.5 కోట్ల టన్నుల యురేనియం ఉందట. దానితో లక్షలాది బాంబులు తయారు చేయొచ్చు. ఈ బాంబులన్నింటి శక్తి సుమారు 6.5 కోట్ల ఏండ్ల క్రితం డైనాసర్లను అంతం చేసిన ఆ గ్రహశకలం శక్తితో సమానం. ఇప్పుడు అర్థమవుతోందా ఎంత పెద్ద విపత్తో? అంతిమ వినాశనానికి కౌంట్డౌన్. 3, 2, 1. ఈసారి పేలుడు మామూలుగా ఉండదు. భూమి పైపొర నీళ్లలాగా పైకి ఎగసిపడుతుంది. హిమాలయాలలాంటి పర్వతాలు ఆవిరైపోతాయి. టన్నుల కొద్ది రాళ్లు అంతరిక్షంలోకి దూసుకెళ్తాయి. దీని తర్వాత 100 కిలోమీటర్ల వెడల్పున్న గొయ్యి. చరిత్రలో ఎప్పుడూ రికార్డవనంత పెద్ద భూకంపాలు. ప్రపంచం మొత్తం మంటలతో వేడి కొలిమిలా మారిపోతోంది. ఆ బూడిద సూర్యుణ్ణి కప్పేసి దశాబ్దాలపాటు భూమిని గడ్డగట్టించేస్తుంది. మనుషులతో సహా భూమిపై ఉన్న పెద్ద జంతువులన్నీ అంతరించిపోతాయి. అంతే, మానవజాతి కథ సమాప్తం. కాని మన భూమికి ఇవేమీ పట్టవు. అది మళ్లీ తన్ను తాను బాగుచేసుకుంటుంది. కొన్ని లక్షల సంవత్సరాల తరువాత భూమిమీద గాయాలన్నీ మానిపోతాయి. జీవం మళ్లీ పుడుతుంది. బహుశా మనం లేకపోతే జీవం ఇంకా బలంగా, కొత్తగా వృద్ధి చెందుతుందేమో. మరి మన మాటేంటి? మనం మిగిల్చే ఆనవాలు ఏంటి? భవిష్యత్తులో పుట్టబోయే జీవులకి భూమి పొరల్లో రేడియోధార్మిక పదార్థాలు, ప్లాస్టిక్లతో నిండిన ఓ పలుచని వింత పొర మాత్రమే దొరుకుతుంది. అది మన వారసత్వం. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తెలివైన జీవి ఆ పొరను కనుక్కుంటే మన గురించి ఏమనుకుంటారు? మన నాగరికత వాళ్లకో వింత, అర్థం కాని పజల్లాగా మిగిలిపోతుందంతే.